అందరికీ నమస్కారం అండి. యాక్యుపంక్చర్ మొదటి విజిట్‌లో ఏం జరుగుతుంది? ఎలా ఉండబోతుంది? యాక్యుపంక్చర్ మొదటి విజిట్‌లో అందరు డాక్టర్‌లాగానే మీ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని, మీ హిస్టరీ తీసుకొని అంటే మీ శరీరం ఎలా ఉంది? ఏంటి? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎప్పటినుంచి ఏమైనా రోగం ఉందా? ఎంత కాలంగా ఉంది? ఇవన్నీ సేమ్ మోడర్న్ మెడిసిన్‌లో ఎలా ఉంటుందో కేస్ హిస్టరీ టేకింగ్ అలాగే ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏదైతే ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి, మీ ప్రాబ్లమ్ తగ్గట్టు అప్పుడు నీడిల్స్ ఎయడం జరుగుతుంది. ఈ యాక్యుపంక్చర్ నీడిల్స్ ఎప్పుడైతే వేస్తామో, వేసిన దగ్గర నుంచి కనీసం ఒక 20 నిమిషాల సేపు అట్టిపెడతాం. 20 నిమిషాలు అయిన తర్వాత అప్పుడే ఈ నీడిల్స్ తీయడం జరుగుతుంది. 20 నిమిషాలు ఎందుకు అట్టిపెట్టాలి అంటే, 20 నిమిషాలు అట్టిపెడితేనే బ్రెయిన్ నుంచి మనకి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ రిలీజ్ అయితేనే మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి 20 మినిట్స్ అనేది మినిమమ్ నీడిల్స్ పెడితే. అదే నేను ఇందాక చెప్పిన ఎన్ఎస్‌టి పద్ధతి అయితే మీకు ఎటువంటి నీడిల్స్ ప్లేస్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి రిజల్ట్స్ అనేది మీకు కొంచెం స్పీడ్‌గా కనిపిస్తాయి.